నమస్కారం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు రవికుమార్ వంగిపురం గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఆడవారికి మగవారికి కోపం విషయంలో వ్యత్యాసం అనేది ఎప్పుడూ ఉండి తీరాలండి అని అంటూ ఉంటారు కదా. దాని గురించి ఇవాళ మా ప్రేక్షకులకు వివరంగా తెలియజేస్తారా? బేసికల్గా ఆడవాళ్ళు మనకి కూతురు అంటాం అనేది మర్చిపోయాం. చిన్నప్పటి నుంచే ఆడపిల్ల అని చెప్పి అక్కడ పిల్ల అని ముద్ర వేసి పారేసాం. తనకి స్థిరమైన స్థానం లేనట్టుగా భావిస్తున్నాం. ఎంత న్యాయ చట్టాలు ఎన్ని రకాలుగా వేసినా ఎన్ని పెట్టినా ఏం చేసినా కానీ ఆడపిల్ల అనగానే అక్కడ పిల్ల అనే దీనికి ఇది ఉంటుంది ఫస్ట్. రెండోది, చాలా మటుకు కొన్ని విషయాలలో ఏమవుతుందంటే, ఇవాళ రేపు సింగిల్ చైల్డ్ డబుల్ ఇది ఉన్న వాళ్ళు చాలా గొప్పతనం అమ్మ, వాళ్ళ ఆడపిల్లని పెంచుతున్నారే కానీ వాళ్ళు ఎంతసేపటికి కొన్ని కష్టాలు ఇవ్వకూడదని చెప్పి వాళ్ళకి నేర్పించవలసిన అంశాలలో ఫెయిల్ అవుతున్నారు. జీవితంలో మార్కులు ఒక్కటే కాదమ్మా, ఆ చదువు అనేది కూడా జీవితానికి పనికొచ్చేటట్టుగా మార్చుకొని చేయగలిగితే ఆడవాళ్ళకి తక్కువగా కోపం ఉండాలని నా ఉద్దేశం. ఓకే. ఎందుకంటే మనకి రెండు అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. మొట్టమొదటి ఏంటంటే, స్త్రీ కోపాన్ని ఎప్పుడు ఊరికేనే ప్రదర్శించకూడదు. అది ప్రదర్శించినప్పుడు రామబాణంలాగా ఉండాలి. ప్రదర్శిస్తే రామబాణంలాగా ఉండాలి, లేకపోతే ప్రదర్శించకూడదు. ఊరికేనే చెప్పి చేస్తుంటే నువ్వు చెప్తావే కానీ ఏం చేస్తావు అమ్మా అని అనే వాళ్ళు ఎక్కువ. రెండోది, స్త్రీకి మ్యాక్సిమంగా తన రక్షణ దీనికి ప్రకృతి చాలా కల్పించింది. కానీ అవన్నీ పక్కన తరిమేసాం మనం. ఎలా అయితే మన జీవితాలలో కావాల్సినటువంటివి ఏ ఇంటికైతే శాంతంగా ఉండి ఇది ఉంటుందో, గరిక పచ్చడి వేసి పెట్టినా కూడా ఒక మహారాజు తిని, అబ్బా ఇట్లాంటి పచ్చడి ఎప్పుడు మా అమ్మ పెట్టలేదు అన్నాడు. కానీ అక్కడ అది గరిక పచ్చడి తెలీదు ఆ రాజుకి. రుచి అంత విధంగా మార్చింది. అంటే రాజు వచ్చాడు, ఇంత డబ్బున్నవాడు నా ఇంటికి వచ్చి భోజనం అడగటం ఏంటి అని అనుకోలేదు. నాకున్నది నేను పెడతాను, నువ్వు తింటావా అంటే ఆకలి వేస్తుంది తింటాను అంటాడు. గరిక పచ్చడి పెట్టినా కూడా అతను చేసి మళ్ళీ అది ఏంటో చెప్పు 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 అంటే ఆమె వెంటనే చెప్పదు, కొన్నాళ్ళు ఆగుతుంది. నేను చెప్తే మీరు నన్ను ఏమన్నా అయినా లేదు, నేను శిక్షణ గౌరవిస్తాను. అప్పుడు చివరికి చెప్తున్నా. అప్పుడు ఇది తెలుసుకోవాల్సింది. అంటే అక్కడ రాజు అడుగుతున్నాడని కోప్పడలేదు, సమయము సందర్భం బట్టి ప్రవర్తించటం వల్ల తను రక్షించుకుంది. అదే కోపం తెచ్చుకుంటే తను రక్షించుకుంటేది కాదు. రాజు ముందు ఆమె ఎంత నత్తే. అలాగే మనం చాలా మటుకు ఈ మన యొక్క వ్యవస్థలో ఉన్న వీటిలలో పురుషుడికి కోపము ఇది అంటామంటే కారణాలు రెండు ఉన్నాయేమో పురుషుడిలో. బయటికి వెళ్ళినప్పుడు తను అనుకున్న పనులు ఎప్పుడు అనుకున్నట్టుగా జరగవు. రెండోది, పురుషుడు కూడా ఏడుస్తాడు. చాలామంది తెలియదు. అందరూ అనుకుంటారు పురుషుడు ఏడవడేమో అని, కానీ పురుషుడు ఏడుపుకి రూపాలు కల్పిస్తాడు. కానీ స్త్రీకి కోపం వచ్చి తను అది సాధించలేకపోతే కంటి నుంచి నీరు వస్తుంది. దానివల్ల ఆ సమయాన్ని తను తగ్గించి తర్వాత దాని నుంచి బెనిఫిట్ పొందడానికి ట్రై చేస్తుంటారు. దానివల్ల నష్టపోయేది తనే. తర్వాత ప్రస్తుత కాలంలో మగపిల్లలు రాత్రి 12ంటికి వస్తే అడగకుండా తలుపు తీసే తల్లిదండ్రులు ఎక్కువైపోయారు. మరి కూతురు 6 గంటల తర్వాత వస్తే తిట్టే తండ్రులు ఎందుకు ఎక్కువ అవుతున్నారు? కారణం ఏంటంటే, మగపిల్లలకి చెప్పవలసినటువంటి చెప్పకపోవటం వల్ల స్త్రీకి భద్రత తగ్గిపోయింది. దాంతో ఏమైపోయింది, కోపం అనేది తనకి భూషణంగా మార్చుకుంటుంది. రెండవది, పురుషుల్లో కూడా కొన్ని కావాలి. ఏంటంటే, మా భార్య వల్ల మా అమ్మ వాళ్ళని చూడట్లేదు అంటే కూడా తప్పమ్మ. అది బ్యాలెన్స్ భర్త అనేవాడు బ్యాలెన్స్ చేసుకొని బతకటంలోనే చాలా ఉంటుంది. లేకపోతే 2 పిల్లులు ఒక కోతి కథలో జరిగిన సంఘటనలాగా జీవితంలో జరిగిపోతుంది.
అందుకే మనకు మిత్రభేదం మిత్రలాభం కథలు చాలా ఇంపార్టెంట్. జీవితంలో ఎలా బతకాలి, ఎక్కడ ఎలా ఎదిగి ఉండాలి, కలిసి ఉంటే పావురాలన్నీ పంజరంలో చిక్కుకున్నా ఎట్లా కలిసి ఎగిరిపోయాయి, ఆ వల నుంచి బయటపడటానికి ఎలుక ఎలా సహాయం చేసింది అనేది ఇవన్నీ కూడా అవి కథలు. మిత్రభేదం మిత్రలాభం పక్షుల బీట్ కథలు కాదమ్మా, జీవితంలో అనుభవాలకి నేర్పించినటువంటి కథలు అవి. ఈ వేసవి సెలవుల్లో పిల్లలకి అటువంటి కథలు చెప్పండి, అప్పుడు కోపం దూరం అవుతుంది. రెండవది, స్త్రీకి ఎప్పుడైనా కోపం వచ్చి చేసిందంటే చాలామంది అనుకుంటారు ఇంట్లో కిచెన్లో ఇవి పేలుతాయి అవి పేలుతాయి అవి ఇవని. రైట్, ఎన్నిసార్లు పేలుతాయమ్మా? తన ఇల్లే కదా, తనకే కావాలి భద్రత, తనకే ఇది చేసుకోవాలి కదా. దాన్ని తగ్గించుకు చేయాలంటే స్త్రీని తనకి జీవితంలో ఒక సైన్ చెక్కులాగా ఎప్పుడు చూడకూడదు. ఎప్పుడు పడితే భార్య ఆఫీసు నుంచి రాగానే ఏ భర్త అయినా సరే తనకు ఒక కాఫీ టీ తీసుకెళ్ళి ఇచ్చేయగలిగే శక్తి ఉంటే, అబ్బా నా గురించి ఆలోచించే భర్త ఉన్నాడు, ఎంత కష్టాన్నైనా నేను తీసుకొని కోపం చంపుతుంది. అంటే ఎప్పుడైతే భర్త యొక్క ఆర్థిక పరిస్థితులలో భార్య ఉపయోగపడుతుందో భర్తకు కూడా బాధ్యతలు పెరుగుతాయి. అంతేగాని మా అమ్మ నన్ను ఆడవాడివైపోయావు, పనిలో ఎప్పుడు ఆడపని మగ పని లేదు. అమెరికాలో చేస్తేనేమో గొప్పగా చెప్పుకుంటున్నావా మా అబ్బాయి ఆ పని చేస్తాడు ఈ పని చేస్తాడని. ఇండియాలో చేస్తే తప్పేంటమ్మా? రెండు, కోపానికి కూడా కారణాలు ఏముంటాయంటే ఇంటిలో తీసిన వస్తువులు తీసిన స్థానంలో పెట్టకుండా నా పని అయిపోయిందని చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువైపోయారు. ఏ స్థానంలో ఉండవలసిన వస్తువులను ఆ స్థానంలో పెట్టడం చేయటం వల్ల కూడా. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఒక అతను అతనికి డబ్బులు ఇవ్వాలి. తన దగ్గర 840 రూపాయలు ఉంది, ఇంకా 7 రూపాయల 40 పైసలు కావాలి. వెంటనే ఎవరి పరిస్థితి ఎత్తుకుతాడమ్మా అతను? ఇంట్లో భార్యది ఎత్తంగానే ఆ 7 రూపాయల 40 పైసలు తీస్తుంటే అందులోంచి ఒక ఫోటో పడుతుంది కింద. వెంటనే తీసి చూస్తాడు. చూడంగానే అతని చిన్నప్పటి ఫోటో అది. వెంటనే అనుకుంటుంది, అమ్మో నా చిన్నప్పుడు ఫోటో పెట్టి ఇంత ప్రేమించినామని సతాయించాను కదా అని చెప్పి నెక్స్ట్ డే నుంచి పొద్దున్నే ఆమె లేకముందే కాఫీ ఇవ్వటం, అప్పటిదాకా ఆఫీస్ దింపనన్నవాడు కూడా ఆఫీస్ దింపటం చేయటం ఇవన్నీ పెట్టుంటే ఆమె భరాయించలేక ఒక 21 రోజుల తర్వాత అడుగుతుంది మాట, ఏంటి ఈ మధ్య ఎక్కువ అంటే, నేను ఇన్నాళ్ళు నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, నా చిన్నప్పుడు ఫోటో పెట్టుకొని ఇంత ప్రేమించావు, నిన్ను నిజంగా అర్థం చేసుకోలేకపోయాను అన్నాను. ఆమె వెంటనే అద్దం ముందు వెళ్ళి చూసుకొని నవ్వుకుంటూ, పిచ్చివాడ దానికోసం కాదు, ఆఫీసులో బాస్ తిట్టినప్పుడల్లా నేను వీడితో ఉంటున్నాను, వాడి ముందు నువ్వు ఎంతరా అనుకుంటున్నాను. అంటే అక్కడ మనస్తత్వంలో ఆమె ప్రదర్శించాలంటే డిఫరెంట్ ప్రదర్శించవచ్చు. అక్కడ అర్థం చేసుకోవాల్సింది తనకు అంత ఓర్పు ఇవి ఉంటాయని. ఇది తెలుసుకుంటే ఎప్పుడైనా సరే కోపం పురుషుడు స్త్రీ అని ఉండదమ్మా, ఎవరికైనా నష్టానికే మార్గం వేస్తుంది. ఇది ఆలోచించుకొని మనం ముందరడుగు వేస్తే వేమన కానీ లేకపోతే మనం మిత్రభేదం మిత్రలాభంలో చెప్పినటువంటి ఇవన్నీ మోక్షాలు పొందాలి అనుకుంటే ముందర వాటి గురించి ఎక్కువ తెలుసుకొని పిల్లలకి నేర్పుతూ మనం చేయగలిగితే అద్దం ముందు నుంచొని కలవరపడవలసిన అవసరం లేకుండా ఉంటుంది. ఏ విషయాన్నైనా సరళంగా వివరంగా చెప్పడంలో మీకు మీరే సాటండి. ఎంత చక్కగా వివరించారో, మగవారికి కానీ ఆడవారికి కానీ ఎందుకు వ్యత్యాసం ఉండాలి అన్న విషయాన్ని మా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలండి. నమస్కారం. నమస్కారం అమ్మా.